అరే తమ్ముడు, నువ్వు నా వైపా లేదా వాళ్ళ వైపా? అద్భుతం, పట్టొదలకండి. మెడ పట్టుకుని లాగాలి. అలా ముందుకు రండి. ఇప్పుడు వెనక్కి తొయ్యండి. ఇలా రండి. మీ ఇద్దరిని కపిలల్లా వేలాడదీస్తాను. జాగ్రత్త. మీ గురువు గారి పైన దాడి చేస్తారా? కానీ మీరే కదా అలా చేయమన్నారు. ఇలా రా, అలా విశ్రమని చెప్పారు. అంతే, మీరు చెప్పింది మేము అలాగే చేసేసాం. నన్ను తొయ్యమని చెప్పలేదురా దద్దమ్మ. ఒక విషయం చెప్తే మీకు అర్థం కదా? ఏది సరిగ్గా అర్థం చేసుకోరు. నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను చెప్పింది అర్థం చేసుకుని తర్వాత చెప్పినట్టు చేయండి. అర్థం కాకపోయినా అర్థమైనట్టు నటిస్తున్నారు కదా, అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నువ్వు చెప్పావు ఆ విషయం చూడు. దాని అర్థమేమిటో నువ్వు మాకు కాస్త వివరంగా చెప్తావా? అనుమానమా? ఇలారా, నువ్వు ఒక విషయం అర్థం చేసుకో. కుస్తీ పోటీ అనేది చాలా మంచి ఆట. అది ఆరోగ్యానికి మంచిది. అందుకే కుస్తీ మీకు నేర్పిస్తున్నాను. మీరెప్పుడు కుస్తీ పడ్డం నేర్చుకున్నారు? అది నేనెందుకు నేర్చుకోవాలి? అవన్నీ నాకు ఎప్పుడో తెలుసు. నేను అందరికీ నేర్పించడానికి వచ్చా. నా చిన్నప్పుడు అడవిలో అందరికీ నేర్పించాను. రాబన్నీ, జోర్దార్, మీరు ప్రారంభించండి. హలో బ్రదర్, టైం ప్లీజ్. ఏమైంది? జిమ్ ని రెనోవేట్ చేయాలి, దానికి డబ్బు కావాలి. ఇలారా, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కానీ నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ఎక్కువ డబ్బు సంపాదిస్తావు. సరిగ్గా చెప్పారు. డబ్బుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. నాకు ఇప్పుడు మీ సాయం కావాలి అంతే. ఎటువంటి సహాయం? అడవి సిమెంట్ వాళ్ళకి ఒక కుస్తీ టీం ఉంది. వాళ్ళు ఎవరికి స్పాన్సర్ చేస్తారో వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్తారు. నాకు తెలుసు, సన్నీ అతని మిత్రులు ఆ టీంలోనే ఉన్నారు. అవును, అడవి సిమెంట్ వాళ్ళ ఒక యాడ్ ఉంది. మా సిమెంట్ మా బైల్వాన్ లాగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకనే వాళ్ళు వాళ్ళ టీంని ఎవరైనా ఓడిస్తే వాళ్ళకి 5 లక్షలు బహుమతిగా ఇస్తానన్నారు. ఆ 5 లక్షలు నాకు కావాలి. అది గెలిచే వాళ్ళకి కదా దక్కుతుంది. ఎవరా టీం ఓడిస్తారో వాళ్ళకి దక్కుతుంది. నీకెందుకు వాళ్ళు 5 లక్షలు ఇస్తారు? సరిగా చెప్పావు. నేను బఠానీలు అమ్ముకోవడానికి రాలేదు. ఒక్క విషయం చెప్తాను, మనం వాళ్ళని ఓడించి ఆ బహుమతిని దక్కించుకోవాలి. ఐడియా బాగానే ఉంది. ఇది ఫ్రీ స్టైల్ కుస్తీ. 5 వాళ్ళ వైపు, 5 మన వైపు. ఒక పెహల్వాన్ని సిద్ధంగా ఉన్నాను. మిగిలిన 4 ఎవరు? ఏంటబ్బా, నీ సైజ్ ని చూసావా? ఒక బైల్వాన్ వచ్చి నీ మీద కూర్చుంటే రోటీలాగా ఫ్లాట్ గా అయిపోతావు. ఇలా చూడు, నేను అహింసావాదిని. ఈ గొడవల మీద నాకు అసలు ఏమాత్రం నమ్మకం లేదు. అనుమానమా? నిన్ను ఎవరు పిలిచారు? సరే, ఇప్పుడు మన టీంలో ఎవరున్నారు? నేను, నువ్వు, అని, జోర్దార్, ఇంకా బాబీ బాక్సర్. ఇలా రండి. టీం సూపర్ గా ఉంది. ఇప్పుడు నేను మీ టీం కోచ్ని. అయితే ఓకే, నేను ఫైట్ కోసం రేపు ఈవినింగ్ టైం ఫిక్స్ చేస్తాను. స్టేడియం మొత్తం పడుతుంది లైట్. ఇక్కడ ఈరోజు జరగబోతుంది ఫ్రీ స్టైల్ ఫైట్. చప్పట్లు. ఊరికే వాగకండి సార్. కన్నా సార్, ఇది చాలా హైట్ అన్నమాట. ఇలా రావు, నువ్వేగాలా అన్నావు. మ్యాచ్ ప్రారంభానికి ముందే కామెడీ చేస్తున్నావు. లాగ్ ఒక్కటి ఇచ్చుకున్నాననుకో, ఊపిరాడక చేస్తావు. ఏంటి, అర్థమైందా? మళ్ళీ ఇంకెప్పుడైనా నా ముందు కామెడీ చేస్తావా? మన ఛాంపియన్స్ కోసం అందరూ చప్పట్లు కొట్టండి. ఇక్కడ అందరూ స్నేహితులే, నో స్ట్రేంజర్.
ఇప్పుడు రాబోతున్నారు ఛాలెంజర్. చప్పట్లో. మనం ఎక్కడ కుస్తీ పడతాం? వాళ్ళ టీంలో ఎవరు కనిపించట్లేదు. ఇలా చూడు చిన్నపిల్లాడా, ఈ కుస్తీ ఇదిగో ఇక్కడే జరగబోతోంది. సరే, అయితే మనం మరి ఎక్కడ పడుకుంటాం? నిన్ను చితకబాది ఇదిగో ఇక్కడే పడుకో పెడతాను. అరే తమ్ముడు, నువ్వు నా వైపా లేదా వాళ్ళ వైపా? అని చేతులు కొట్టు. హలో బ్రదర్, వచ్చి నా చేతిలో కొట్టు. ఏ బన్నీ, నన్ను ఆడనివ్వు. శబాష్, ఇక వాడు పరిస్థితి అంతే అన్నమాట. ఈ కాసేపట్లో వాడు ఓడిపోతాడు. అనుమానమా? నన్ను వదిలిపెట్టు, నేను నందు అందరికి మిత్రుణ్ణి. అవు అరే తోతారాం, బయటికి రా. హలో బ్రదర్, ఇదంతా చీటింగ్. ఫైట్ ని చూడడానికి ఇంకా జనాలు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకోబోతున్నారు. చప్పట్లు. శభాష్, చాలా అద్భుతమైన ఫైట్. చక్కటి మూమెంట్ ఇచ్చాడు.
రైట్. అయితే వీడికి వెనక నుంచి పట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా. అలాగే పట్టుకునుండు. ఆగరా గాడిద, నిన్ను చిత్త కొట్టకుండా వదిలిపెట్టను. ఏ పని చేయకుండా ఏసీలో పడుకుంటే పెరిగిపోతుంది సైజు. బన్నీ టీం గెలుచుకుంది 5 lakhs ప్రైజ్. చప్పట్లు. ఇలా రండి. మీరందరూ చివరికి నా పరువు కాపాడారు. మీరందరూ నా దగ్గరకు వచ్చి నా ఆశీర్వాదం తీసుకోండి. రండి, ఆలస్యం చేయకండి. ఆ 5 లక్షల్లో 10-15 వేలు సన్నీకి ఇచ్చేయండి. వాడికి ట్రీట్మెంట్ ఖర్చులకు ఉంటుంది. ఏంటి అనుమానమా?